నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సార్, అలాగే ఇప్పుడు శనిలో జరిగినా కూడా వివాహ బంధంలో ఇబ్బందులు వస్తాయని అంటారు. సో అంటే ఏ తారీఖుల్లో వివాహం చేసుకోకూడదు శని పరంగా? 8 అంటే శాటర్న్ అమ్మ, 8 అంటే శని. అంటే 8వ తారీఖు అనేది 8, 17, 1, 7, 8, 26, 2, 6, 8. దాని మీద ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ శాటర్న్. ఓకే, దాని మీద బాగా శాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. శాటర్న్లో మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే పిల్లలు ఆలస్యంగా పుడతారు. అసలు శని చేసే పనే ఆలస్యం అమ్మ. శని చేసే పనే, శని ప్రభావం ఉన్నవాళ్ళు ఏ పని చేసినా పని అవుతుంది కానీ ఆలస్యంగా అవుతుంది. అందుకని మీకు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను, 8వ తారీఖు కానీ 17, 26 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా లేట్ సెటిల్మెంట్ కానీ అద్భుతంగా సెటిల్ అవుతారు. మీ రేవంత్ రెడ్డి గారు కూడా 8, మన కేసీఆర్ గారు కూడా 1+7, 8, 8, మన్మోహన్ సింగ్ గారు 8. వీళ్ళందరూ బాగా సెట్ అవుతారు. కాకపోతే లేట్ సెటిల్మెంట్, వాళ్ళ టాలెంట్కి తగ్గ టైంలో అవరు, లేట్గా అవుతారు కానీ బాగా సెటిల్ అవుతారు. కానీ పర్టికులర్గా 8లో శాటర్న్లో పెళ్లి చేసుకుంటే పిల్లలు ఆలస్యంగా పుడతారు. అంటే చాలామందికి 10 ఏళ్ళైన పిల్లలు పుట్టలేదు, 15 ఏళ్ళైన పిల్లలు పుట్టలేదు. అలాంటి వాళ్ళు చాలామందికి నా దగ్గరికి వచ్చిన పిల్లలు పుట్టారు. మనం ఏం చేయటానికి అక్కడ ఏం లేదు. ఆ డేట్ యొక్క ప్రభావం, ఆ డేటు లేట్గా పిల్లలు పుట్టేటువంటి డేట్ మ్యారేజ్ అయింది. అందుకని మనం మ్యారేజ్ డేట్ మారుస్తాం. మార్చి ఒక పుణ్యక్షేత్రంలో భగవంతుడి ముందు భగవంతుడి సాక్షిగా మళ్ళీ వివాహం చేసుకుంటే ఆ నెగిటివ్ అనేది పోయిద్ది. వణుకుతా జ్వరం వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మరి బాగా తిరిగి వస్తాం. అదేంటండి అట్లా అయిందండి అంటే అదే సైన్స్. మరి జ్వరం వచ్చినప్పుడు ఇంకా చావు బతుకుల్లో తీసుకెళ్తారు. అక్కడ మరి 2 రోజులు ఉంచుకొని మళ్ళీ ఫ్రెష్గా నవ్వుతా వస్తావు. ఎలా జరిగిందంటే అదే సైన్స్. ఆ డాక్టర్ అలా చేశాడు, ఆ జ్వరాన్ని తగ్గించాడు, ఆటోమేటిక్గా నీకు బాగానే ఉంది. ఇప్పుడు మేమేం చేస్తాం, ఆ 8వ తారీఖు మ్యారేజ్ డేట్ యొక్క ఎఫెక్ట్ని తగ్గించాం, ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు. అబ్బా రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళంగానే పిల్లలు పుట్టారంటే ఏమీ లేదు, ఒట్టి మాటలు. రెహమాన్ దారి చెప్తాడు, మీ మ్యారేజ్ డేట్ బాగాలేదు కాబట్టి మీరు ఇలా చేసుకుంటే మీకు పిల్లలు పుడటానికి అవకాశం ఉందమ్మా అని చెప్తాడు. సో అలా చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు. ఇలా ఎంతోమంది డాక్టర్స్కి పిల్లలు పుట్టారు. ప్లస్ ఒక్కొక్కళ్ళకి చూడండి, ముందు అమ్మాయి పుడితే మళ్ళీ అమ్మాయిలే పుడతారు. అబ్బాయి కోసం ఉంచుకుంటే 3 దాకా ఉంచుకున్న అమ్మాయిలే పుడుతుండే. 8వ తారీఖు పెళ్ళి అయితే మొదట అబ్బాయి పుడితే అందరు అబ్బాయిలు పుడతారు, ముందు అమ్మాయి పుడితే అందరు అమ్మాయిలు పుడతారు. ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇలా అమ్మాయిలు పుడుతున్నారు ఏందా అని చెప్పి ఈసారి చూద్దాం అని ఏం చూడటానికి ఏం లేదు నీ కాడ. దానికి తగ్గ ఇంకో చూసి కూడా ఏం చేస్తాం, మళ్ళీ 3, 4 అమ్మాయిలు పుట్టినాకైనా సరే, అమ్మాయిలు పుడితే తప్పని నేను అంటం లేదు, పుట్టినాకైనా నీకు అబ్బాయి కావాలనుకున్నప్పుడు నువ్వు చూద్దాం అనుకుంటే కుదరదు. నీకు నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఈ శాస్త్రాలు తెలిసిన ఇప్పుడు జ్వరం కూడా 10 రోజుల పాటు ఇంట్లో కూర్చుంటే ఆటోమేటిక్ తగ్గిపోయిద్ది. కానీ 2వ రోజుకల్లా తగ్గలేదు అనగానే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, తొందరగా తగ్గిద్దని. 10 రోజులు అదే తగ్గిద్ది, ఎవరికైనా తగ్గిద్ది. అట్లా ఈ నీకు తెలిసినటువంటి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిస్తే ఆ పెళ్లి డేట్లో ఉన్నటువంటి ఎఫెక్ట్ తీసేసినప్పుడు ఆటోమేటిక్ తొందరగా పిల్లలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలా 8 కానీ 17, 1+7, 8 కానీ 26, 2+6, 8లో పెళ్ళిళ్ళు చేసుకోమాకండి. అది బ్రహ్మ ముహూర్తం అయినా, అది 100 ఏళ్ళకు ఒకసారి దేవుడికే, అంతకుముందు దేవుడికే ఈ ముహూర్తం జరిగింది ప్లస్ మీకే జరుగుతుంది అన్నా కానీ వద్దు. మనకి ఆ దేవుడి ముహూర్తాలు మనకెందుకు, మన మనుషులం కదా. దేవుడిలాగా ఉండాలి, మనిషిలాగా ఉండాలి. అందుకని ఆ డేట్లు వదిలేసి వేరే డేట్లో పెళ్లి చేసుకోండి. అలానే డేటు, మంత్, ఇయర్ కలిపితే కూడా 8 రాకూడదు. అలా వచ్చినా కానీ తర్వాత దీనికి రెమెడీ చేద్దామండి, ఉట్టి మాటలమ్మ, రెమెడీలో పాళ్ళు. చినిగిపోయినాక నువ్వు కుట్టావు కానీ చినుగా కదా ఇక. అందుకని ఆల్రెడీ డిస్టర్బెన్స్ అయినాక నువ్వు ఎంత చేసినా కానీ అది డిస్టర్బెన్స్గానే ఉంటుంది. కాబట్టి అసలు ఫస్టే మీరు ఆ 8, 17, 26 తారీఖుల్లో కానీ టోటల్గా 8, 17, 26 తారీఖుల్లో కానీ పెళ్ళిళ్ళు చేసుకోమాకండి. ఒకవేళ అలా చేసుకొని ఇబ్బందులు పడతా పిల్లలు లేక ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే
కుదిరితే నన్ను కలవండి, లేదా మీకు నమ్మకం ఉన్నటువంటి ఎవరినైనా కలవండి, దానికి తగ్గ రెమెడీ చేయించుకోండి. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి అని వెళ్ళాము, ఒక ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఏ కాడికి పిల్లలు లేరండి అని చెప్పి వెళ్ళంగానే మూను కేతు ఎక్కడున్నాడు, ఇక్కడ నీకు మూను కేతు కలిసి ఉన్నాడు అందుకని పిల్లలు ఆలస్యం అయ్యారని చెప్తారు తప్పితే, నీకు అసలు ఇక్కడ మ్యారేజ్ డేట్లో ప్రాబ్లం ఉన్నది, ఇది ఇలా చేసుకుంటే ఇలా అవుతుంది అని చెప్పి చెప్పలేరు. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ఏ కాడికి ఆ గ్రహాల మీదే ఉంటారు. గ్రహాలు అమ్ముని మ్యారేజ్ ఎవరు పెట్టారు, ఫలానా శర్మగారా, బో ఈ 100 ఆయనేనమ్మ పెట్టేది, చాలా అద్భుతంగా పెట్టాడు, ఆయన్ని మనం అసలు శంకించడానికి లేదు, కానీ నిన్ను ఇక్కడ కేతు ఎవరిని చూస్తున్నాడు అని ఏడేడో కొట్టుకుంటారు తప్పితే, మ్యారేజ్ డేట్లో ప్రాబ్లం ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ ముందేస్తే అసలు రూట్లో ముందేయాలి. రూట్లో ముందేస్తే ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయి పిల్లలు కలిగి అందరూ కూడా బాగుంటారు. సో ఈ మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళకి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, పంతులు గారి దగ్గరికి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం, మీ జాతక చక్రాల ప్రకారం 2-3 డేట్లు తీసుకొని అప్పుడు న్యూమరాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఈ 3 డేట్లలో ఏ డేట్ మంచిదండి అని చెప్పి అడిగి తీసుకుంటే అప్పుడు మంచి రిజల్ట్స్ రావడానికి, ఫ్యామిలీ కూడా బాగా నిలబడటానికి అవకాశం ఉంది. నమస్కారం. నమస్కారం సార్.